8:15కి ఫస్ట్ షో ఉంది అక్కడ. ఇవన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి, ఇక్కడ కొన్నే మిగిలినాయి. 5:30కి వచ్చేసినాం అనమాట మాల్ దగ్గరికి. కాఫీ ఏమైనా దొరికితే బాగుండు, అదే వెతుకుతున్నాం. ఇక్కడన్నా కొంచెం వెచ్చగా ఉంది. లేట్ అవుతుంది లేవినా. మొత్తం ఖాళీ ఉంది, స్ట్రీట్ అంతా ఎవ్వరు లేలే. మంచు పడతా ఉంది. ఆడ వెహికల్ తీస్తా ఉన్నాడు. ఈడ చలి అవుతుంది అబ్బో, చాలా చలి ఉంది. చూడండి మంచు ఎట్లా పడుతుందో. అక్కడ మన బిల్డింగ్ లైట్ ఆన్ ఉందన్నమాట. మా అత్త చూస్తాను అక్కడ. బాయ్ చెప్తుంది నిద్రలో లేచి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుణేలో తెలుగు అమ్మాయి. 5:30కే వచ్చేసినాం అనమాట మాల్ దగ్గరికి. ఎందుకంటే మళ్ళీ ఏమి జరగకూడదు, అంటే మళ్ళీ వచ్చి లేట్గా మళ్ళీ వాళ్ళు చెకింగ్ అది ఇది అంటారు కదా, మాల్లో లేట్ అవుతుంది అనేసి ముందుగానే వచ్చేసినాం అనమాట. 5:30 అవుతుంది. 5:30కి వచ్చినాము. 10 minutes పోయి సెక్యూరిటీ అతను ఉన్నారు కదా అక్కడ వెళ్ళి మాట్లాడి వచ్చినాం ఎంత టైంకి వదులుతాడు ఏంటి అని. అతను అంటున్నాడు కరెక్ట్గా 6:30కే లోపల వదులుతాడంట. ఇప్పుడు 5:40 అవుతుంది. ఇంకా మన దగ్గర 50 minutes ఉందన్నమాట. ఎదురుగా అయితే ఒక సెంటర్ ఉంది. ఇప్పుడే పప్పయ్య తిన్నాం కదా, చూద్దాం ఒక 10 to 15 minutes తర్వాత వెళ్దాం, సరేనా? ఫ్యాన్స్ అబ్బా, ఫ్యాన్స్ డార్లింగ్ ప్రభాస్ కి ఆ మాత్రం కష్టపడకపోతే బాగోదు. సో ఇంత త్వరగా ఎందుకు వచ్చినామో తెలుసా? ఫస్ట్ షో ఫ్యాన్ షో అనేది మిస్ కాకూడదని వచ్చేసినాం అనమాట. మళ్ళీ ఇంత ఎర్లీగా వచ్చినప్పుడు బైక్ ఏదైనా ప్రాబ్లం అయ్యి అట్లా ఏదైనా అవుతే మళ్ళీ ఫ్యాన్ షో మిస్ అయిపోతామనేసి ఇంత త్వరగా వచ్చేసినాము. అండ్ ముక్కలు అయితే నీరు కారుతుంది, మాట్లాడుకుంటే మంచి ఎక్కువ ఉంది కదా, అందువల్ల. అండ్ మేము వచ్చి ఎక్కడ అంటే రాజన్ సినిమా 93 Avenue మాల్. ఇది వచ్చి ఫాతిమా నగర్ లో ఉంది. ఇంటి దగ్గర నుంచి ఈ మాల్ 12 kilometers అనమాట. సో ఇంత త్వరగా ఎందుకు వచ్చినామంటే మళ్ళీ మధ్యలో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనేసి త్వరగా వచ్చేసినాము. బైక్ వల్ల అట్లా షో మిస్ అవ్వకూడదు. సో షో స్టార్ట్ టైం వచ్చి 6:45కి షో స్టార్ట్ అవుతుంది. అండ్ పూణేలోనే ఫస్ట్ షో ఈ మాల్లో మాత్రమే ఉందన్నమాట. మిగతావంతా కూడా మేబీ లేట్గా ఉన్నాయి, 7:30 పైన ఉన్నట్టున్నాయి. కానీ మూవీ ఫస్ట్ షో ఈ మాల్లోనే వేసారు కాబట్టి ఇక్కడికి వచ్చేసినాం మేము, ఎంత దూరం అయినా. అవుతుంది టైము. మాల్కి ఎదురుగానే చలి, విపరీతమైన చలి. అది అలాగే కూర్చో అంటే అట్లే చూద్దాము మన ఊర్లో అంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేసి అట్లా ఆన్ చేసినాను. చేస్తే పలంనేర్ సర్చ్ చేస్తే ఏవే షోస్, రంగమహల్ థియేటర్ ఈ షో ఉందన్నమాట ఫస్ట్ షో. అండ్ వివి మహల్లో వచ్చి 10:30కి ఉన్నాయి. అవి కూడా బుక్ అయినాయి, ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట. అట్లా ఇప్పుడు రాయచూరులో చూద్దాం. ఇది మా ఊరు పలంనేరు. మేము ఇక్కడికే మూవీస్కి వెళ్తాం తెలుసా.
ఇప్పుడు రాయచూర్లో చెక్ చేద్దాం. అలాగే రాయచూర్లో కూడా వెతికినాం టికెట్స్. మీరజ్ సినిమాస్ అనేసి ఉంది రాయచూర్లో. 8:15కి ఫస్ట్ షో ఉంది అక్కడ. ఇవన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి, ఇక్కడ కొన్నే మిగిలినాయి. చూసారా ఫ్యాన్స్ తగ్గేదేలే. ప్రభాస్ ఎన్ని చెప్పినా కూడా తక్కువ. చూడు మాకు చలి అవుతుంది, అగురుతుంది, అయినా కూడా నేను ప్రభాస్కి వదలను కదా. 6:15 అయిపోయింది టైము. చూసారు కదా వెనకాల చాలా మంది వచ్చి వెయిట్ చేస్తున్నారు. అరే యార్ సారీ, 6:16. విన్నా వదలరా బాబు, మేమేమన్నా దోచేసుకుంటామా ఏంది? 6:15 కుదిరితే లోపల 6:24 లోపల వదులుతున్నాడు అనమాట. చూడొచ్చు, త్వరగానే వదిలినాడు. మంచి పని. 6:30కి వదులుతానన్నాడు కానీ ఇక్కడన్నా కొంచెం వెచ్చగా ఉంది. చూసారు కదా లైన్ ఉందన్నమాట అక్కడ. పార్కింగ్ టోకన్స్ తీసుకునేకి ఇందువల్లనే త్వరగా వచ్చేసేది, మళ్ళీ ప్రాబ్లం అవ్వకూడదు అనేది. ₹15. ఇది ఎంట్రన్స్. ఇక్కడే పార్క్ చేసేద్దాం, మళ్ళీ వెతుక్కోవాల్సిన పని ఉండదు. జనాలు అయిపోతుంది. అమ్మాయిలకి లేదా చెకప్? లేదు, మాకు లేదు చెకప్, మీకు మాత్రమే చెకప్. చూడలే. ఎక్కడ్రా 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 అసలు. ఫైనల్లీ లోపలికి వచ్చేసినాం అనమాట. సలార్ దగ్గరలో వచ్చేసినాం. సలార్ మూవీ చూద్దాం పద. మేము సాహో మూవీ కూడా ఎర్లీ మార్నింగే చూసినాం అనమాట. సాహో ఎంత నమ్మకం. ఇక్కడ ఉంది పోస్టర్. తెలుసు ఎందుకు లాభం ఇక్కడ చాలరా. ఇంటీరియర్ లైటింగ్స్ చాలా బాగున్నాయి కదా ఇక్కడ లాబీలో. అండ్ ఇదైతే ఇంకా బాగా నచ్చింది నాకైతే. అండ్ ఇక్కడ అట్లా చూసినా నేను కాస్ట్ ఏముంది ఏం లేదు చూద్దామని. ఇవంతా మాల్లో మాత్రం కాస్ట్ మరీ హెవీగా ఉంటుంది. కాఫీ 200 అంట. స్క్రీన్ వన్ పుష్ప मैं किसी में फर्क नहीं करता ना। దూరంగా ఉన్న ఒక ప్రాంతంలో నీ తర్వాత మోడల్ నేను ఈ సూజీ ఇంజన్ రై రై రై
హార్స్ పవర్ ఎక్కువ.